గాంధీ భవన్కి పోయినా గాంధీ భవన్ అంతా జిబుజిబు మొత్తం మందితో నిండిపోయింది. గాంధీ భవన్ ఎక్కడ చూసినా కూడా చాలా మంది గాంధీ భవన్ లోపలికి నిన్న రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిన్న నిర్వహించిన దరిమిలా చాలామంది పిసిసి కార్యవర్గం కానీ ఇతర ఆస్పిరెంట్లు కానీ మొత్తానికైతే కలకల్లాడుతూ ఉంది. అక్కడ గాంధీ భవన్ కాడ ఆ సీన్ ఉంటే టిఆర్ఎస్ భవన్ కాడ నుంచి కూడా పోయిన నేను అట్లే పోతా ఉంటే ఆడ కూడా జర గడిబిడే ఉంది. విషయం ఏంటంటే వీళ్ళేమో పోస్ట్ మార్టం పనులు ఉన్నారు. ఎట్లోడిపోయినాం అనేది వీళ్ళుంటే ఈ పదవులు ఎట్లా ఇద్దాం, కార్యకర్తల్ని ఎట్లా ఆదుకుందాం, కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల కోసం ఎట్లా సన్నద్ధం చేద్దాం అనేటువంటి ప్రయత్నంలో అక్కడ గాంధీ భవన్ కనిపించింది. సో వాస్తవానికి కూడా గాంధీ భవన్ గట్ల ఇట్లా ఉష్కబోస్తే రాలన్నట్టున్నప్పుడు మాత్రం ఇంకా గాంధీ భవన్లో గమ్మత్తు నువ్వు కుర్చీ ఎత్తుంటాడు, ఓడి ఎత్తుంటాడు, అటు అందులో ప్రజాస్వామ్యం విపరీతంగా ఉంటుంది. గాంధీ భవన్ మంచిగా ఉంటుంది, ఎవరికి ఎవడు ఇనటోడే ఉండడు. ఇక అంత అద్భుతంగా ఉంటుంది అన్నట్టుగా దోసుకొని పోయినోడే ఇట్లా చూసుకుంటా పోయినోడే ముంగట్టుంటాడు ఆడ. సో ఆ రకంగా గాంధీ భవన్ నిన్న కలకల్లాడింది. ఇక ఈ అంశాలన్నీ పక్కకు పెడితే తెలంగాణ ప్రజలారా, ఒక పని కోసం కేసీఆర్కు 2004 సంవత్సరంలో పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఆ బంజారాహిల్స్ కాడ ప్రగతి టిఆర్ఎస్ భవన్ అని ఉంది కదా, ఆడ ఎకరం జాగిచ్చారు. తెలంగాణ భవన్ అని ఎకరం జాగిచ్చారు. దానికి 100 రూపాయల గజం చొప్పున అప్పటి ప్రభుత్వం అలకేట్ చేసింది. జీవో నెంబర్ 955 ద్వారా 1 ఎకరం ఇచ్చింది. అయితే సేమ్ అదే జీవో నెంబర్ 2 ఏం చెప్తుందంటే, నీ పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చినటువంటి స్థలంలో ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు, వ్యాపార సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించకూడదు అనేది ఉంటుంది. అయితే 2004లో ఎకరం స్థలం తీసుకొని అక్కడ టిఆర్ఎస్ భవన్ పెట్టినటువంటి కేసీఆర్ అక్కడ ఏం చేసిందంటే టీ న్యూస్ ఛానల్ పెట్టిరమ్లా. దాంట్లోనే టీ న్యూస్ ఛానల్ పెట్టిరు. టీ న్యూస్ ఛానల్ ద్వారా అదో దందా, ఆ దందా నడిచింది. విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు రెవెన్యూ శాఖ టిఆర్ఎస్ భవన్కు నోటీసులు జారీ చేసింది. ఏంది నోటీసుల సారాంశం అంటే, నీవు ఇందులో కమర్షియల్ యాక్టివిటీ చేస్తా ఉన్నావు కాబట్టి దీనిపైన వివరణ ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ తెలంగాణ గవర్నమెంటు అసలు దుర్వినియోగం చేసినావు కాబట్టి ఈ భూమిని వాపస్ తీసుకోవాలనేటువంటి యాంగిల్లో ఒక నోటీస్ సర్వ్ చేస్తే వెంటనే ఇప్పుడు టీ న్యూస్ను ఆ టిఆర్ఎస్ ఆఫీసులకి ఏం తీసేస్తావు. ఏం చేసిరయ్యానంటే ఈ టీ న్యూస్ 2014-15 సంవత్సరంలో టీ న్యూస్కు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండు ఎరికైనా కేసీఆర్? 11 కోట్ల రూపాయల విలువైన అడ్వర్టైజ్మెంట్లు టీ న్యూస్కి ఇచ్చిండు. 100 కోట్లు ఇచ్చారు, అది వేరే 100 కోట్లు. ఇక తర్వాత మొత్తం అక్కడి నుంచి ఫ్లో అంతా టీ న్యూస్కే వచ్చేది. ఈ రకంగా టీ న్యూస్ని కమర్షియల్ యాక్టివిటీగా మలిచి ప్రభుత్వ యాడ్లను తీసుకొచ్చి దానికి ఇచ్చి దాంట్లో అవినీతికి పాల్పడ్డాడు, అంటే ఒక అనైతిక చర్యకు పాల్పడ్డాడు కేసీఆర్ అనేది ఒక అభియోగంతో ఈ నోటీసులు జారీ చేసి ఇక టీ న్యూస్ డబ్బా ఆడ మూస్తారట, ఆడ మూసి మళ్ళీ ఇంకేమైనా తెరుస్తారో ఏమో తెలియదు. కానీ టీ న్యూస్కు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ల మీద ఎంక్వైరీ జరగాల, 100% ఎంక్వైరీ జరగాల. నమస్తే తెలంగాణకి ఎన్ని పోయినాయి, టీ న్యూస్కి ఎన్ని పోయినాయి, ఎక్కడి నుంచి ఎందుకు వస్తా ఉన్నాయి, క్విడ్ ప్రోకో ఎట్లా జరిగింది, అంటే నీకు ఎంపీ టికెట్ ఇస్తా, ఎమ్మెల్యే టికెట్ ఇస్తా, నువ్వు యాడ్స్ ఇయ్యి. ఈ క్విడ్ ప్రోకో జరిగింది. క్విడ్ ప్రోకో పైన విచారణ జరగాలి. డిసెంబర్ 29 తారీఖు నాడు అదే టిఆర్ఎస్ భవన నిర్మాణం కోసం కష్టపడ్డటువంటి మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిండు. ఈ టీ న్యూస్కి ఇచ్చినటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అనేది దాంట్లో ప్రజా ప్రయోజనాల కోసం చేసుకోవాలనేటువంటి అంశాన్ని పెట్టిండు. దాంతో హైకోర్టు నోటీసులు సర్వ్ చేసింది. ఆ తర్వాత రెవెన్యూ శాఖ కూడా టిఆర్ఎస్ భవన్ కార్యదర్శికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయనకు నోటీసులు సర్వ్ చేస్తే వాళ్ళు నోటీసుల పైన స్పందిస్తలేరు, కానీ డబ్బాలు మాత్రం చదువుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు చదువుడు కాదు, ఇప్పటిదాకా జరిగిన పెంట మీద, ఇప్పటిదాకా జరిగినటువంటి అరాచకం మీద, అడ్వర్టైజ్మెంట్ల భాగోతం మీద సమగ్రమైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల కోసం జిల్లాల్లో కేటాయించినటువంటి ప్రైమ్ ల్యాండ్స్
వీటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని హాస్పిటల్లుగా మలచాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని దవాఖానలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఇక నాదే రాజ్యం నిజాం నవాబ్ కనుక ఇట్లా గుర్రం మీద పోతే ఎట్లుంటుందో గా కథ చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈ అంశం పైన. అయితే రాముల్ నాయక్ గారు కూడా అయితే ఈ అంశం కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరు చెప్పేటోడు లేడుగా. రైట్, ఇది బీఆర్ఎస్ రన్ టీవీ ఫ్రమ్ ఇట్స్ హెడ్ క్వార్టర్ టేక్ బ్యాక్ ల్యాండ్ ప్లీన్ హైకోర్టులో పడ్డది. హైకోర్టులో వేసిరు. అయితే దీనికి జీవో నెంబర్ 955 రెవెన్యూ డిపార్ట్మెంటు 27/11/2004లో అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో అంతర్భాగంగా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు అందులో చేరిరు. కేంద్రంలో కేసీఆర్, రాష్ట్రంలో ఓ 6 మంత్రి పదవులు తీసుకున్నారు. పొత్తులో భాగంగా అప్పుడున్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇదే జీవో నెంబర్ 2 land allotted to the party office should not be utilized either in full or part of any residential or commercial purpose or alienated to any person or institutions in blatant violation. The party established T-News channel in the same building for commercial purpose in the name of Telangana Broadcasting Private Limited. The then government had released over 11 crore to the channel for advertisements in 2014 and 15. And continued the practice. Further, Nayak said his representation to the chief secretary ever could no response. Kabatti ikkada high court lo పిల్లు వేయడం జరిగింది. కమర్షియల్ యాక్టివిటీ జరిగింది అనేది నిరూపిస్తూ అందులో వేయడం జరిగింది. ఇది జియో నెంబర్ 2కు విరుద్ధంగా ఉంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని రాముల్ నాయక్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ వార్తను ఇవాళ వెలుగు దినపత్రిక 3వ పేజీలో కూడా కవర్ చేసింది ఇదే వార్తను. సరే, ఇక అది ఎంతవరకు వస్తుందో చూడాలి. అయితే ఇబ్బడి మొబ్బడిగా ఎట్లా దొరికితే అట్లా ఇప్పుడు నేను రేపు పెడతాను కారులో ఉన్నట్టుంది. 42 ఎకరాల భూమి, దాదాపు 3,000 కోట్ల విలువైన భూమిని ఈయన ఉన్నాడు కదా నూజివీడు సీడ్స్, ఆ తర్వాత ఈ కేసీఆర్ చుట్టమైనది ఉంటుందిగా పాములపర్తి ఇక్కడ పోతుంటే తులసి అదేం సీడ్స్ కావేరీ సీడ్స్ ఈ ఇద్దరు కలిసి కొట్టేసిన విషయాన్ని మీ ముంగట పెడతారు రేపు పొద్దుగాల. రేపు నాకు గుర్తు చేయాలి, అది మీ ముంగట పెడతా. వాళ్ళిద్దరు కలిసి ల్యాండ్ ఎట్లా కొట్టేసారు, 3,000 కోట్ల రూపాయల విలువైన భూమి. వాస్తవానికి ఆ భూమి గవర్నమెంట్ భూమి, చాలా చాకచక్యంగా కొట్టేసారు. అది రేపు మీ ముందుకు తీసుకొస్తా. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే మా కొద్ది ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మల్, ఇది ఇట్లా కదులుతుంది అనంతలది, మా కొద్ది ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ నర్సాపూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పనులను అడ్డుకొని కంపెనీ ఆఫీసును ధ్వంసం చేశారు. నిర్మాణ సామాగ్రితో పాటు ఓ కారుకు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా కొద్ది ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ నర్సాపూర్ గ్రామాల మధ్య గ్రామాల దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలోనే అప్పటి మంత్రిగా ఉన్నటువంటి ధర్మపురి కాడ కూడా ఇదే ఇష్యూ అయింది. సేమ్ ఇదే ఇష్యూ జరుగుతుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగింది. సో దీన్ని పునఃపరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. హిండెన్బర్గ్ కేసులో ఆదానికి ఊరట. ఆదాని హిండెన్బర్గ్ కేసును సిట్కు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మిగిలిన 2 కేసుల్లో విచారణను 3 నెలల్లో పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. రైట్ గా ఇది ఇట్లుంటే బోర్లా పడి బొక్కలు ఇరిగినా బుద్ధి రాలే. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్. నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల చెరుకు తోటల్లో అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 17 సీట్లు, కనీసం 12 గెలవాలి. కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు? బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కాళేశ్వరం పేరుతో దోచుకున్నాయి. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కామెంట్లు. కాంగ్రెస్ వచ్చాక స్వతంత్రం వచ్చిందని ప్రజలు ఫీల్ అవుతున్నారని చెప్పి బట్టి విక్రమార్క చెప్తాను. నిజంగా జనానికైతే రిలీఫ్ గా అనిపిస్తుంది. అమ్మ దరిద్రం పోయిందా తెలంగాణ రాష్ట్రంలో, కేసీఆర్ దరిద్రం పోయిందిరా. నిన్న మళ్ళా అదే బాతాల పోషెట్టి కొడుకు సలీం పేకు మళ్ళా అదే ముచ్చట. బాపెట్టు పోయిండు, అయ్యో మేము ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాం కానీ సారే పోయిండా అంటున్నారట ఊళ్ళో పోయింది. జనాన్ని ఎట్లా అంటే జనానికి తెలివే కడతారా నాయన అన్నట్టుగా చెప్తున్నాడు అన్నట్టు.
జనం చాలా తెలివి కల్లోలు సలింపేకు. ఎందుకంటే ఆయన అడుగుతా ఉర్రట, అయ్యో ఇప్పుడు నాయన కాదా ముఖ్యమంత్రి, అయ్యో నాయన కాదా, పోతే గీతే మా ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాం కానీ కేసీఆర్ మొత్తం లేకుండా పోయిందా, అయ్యో ఎంత పొరపాటు చేసినాం మనము అని అనుకుంటారు. జనం పిచ్చోళ్ళు, వాళ్ళకి మీ నాయన ముఖం నీ ముఖం చూసే కదా వాళ్ళ కోట్లేయింది. మీ ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయారు అంటే మీ నాయన ముఖం నీ ముఖం చూస్తేనే ఓడిపోయారు, నాశనం చేసిండని. ఈ ఎమ్మెల్యేల మీద నూకుతున్నావు మెల్లగా. ఇక జనానికి తెలియలేదు, వాళ్ళు ఏదో పొరపాటు పడి వేసినట్టుగా, ఏదో మిస్టేక్ అయి పడ్డట్టుగా కావాలని వేసిరు, పని చేయాలని డ్రామా. ఇది డ్రామారావు. ఇంకా సానుభూతి ఇంకా ఎలికాటి శంకర్ అన్న వీడియో చూడు, జనంకు ఇంకా కోపం తగ్గలే, మంట మీదనే ఉన్నారట ఇంకా అంతే. ఇతర శాఖలకు వెళ్లిన వీఆర్ఏలకు పే స్కేల్, వివిధ శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వీఆర్ఏ సోదరులారా, 4 నెలల నుంచి జీతాలు రాలేదని మీరు అంతా వస్తారు కదా, ఇగో జీతాలు ఇవ్వడం కోసం, పే స్కేల్ ఇవ్వడం కోసం ప్రభుత్వం కళ్యాణ్ చేసింది గత ప్రభుత్వం. ఇక బొక్కబోర్లా అని, ఇది బోర్లా పడి బొక్కలు ఇరిగినా బీఆర్ఎస్ ఇంకా బుద్ధి రాలేదని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలను విడుదల చేస్తున్నారని, చెరుకు తోటల్లో అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తమ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. బుధవారం గాంధీ భవన్ లో నిర్వహించిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి రేవంత్ మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లను టార్గెట్ గా పెట్టుకుని పనిచేయాలని, కనీసం 12కు తగ్గకుండా గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక ఊర్లల్లో ఇందిరమ్మ కమిటీలు 5-6 సభ్యులతో ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం. స్కీమ్స్ ప్రజలకు అందేలా చూసుకునే బాధ్యత కమిటీలకు. త్వరలోనే నామినేటెడ్ పదవులు లిస్టు రెడీ చేస్తున్న ఏఐసిసి సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయించేలా తీర్మానం చేశారు నిన్న విస్తృత స్థాయి సమావేశంలో. అలాగే ఇంకొక తీర్మానం ఏంటంటే, మాణిక్రావు ఠాక్రే గారు ఎవరైతే పార్టీకి సేవలు అందించారో ఇక్కడ ఆయనకు ధన్యవాదాలు. అలాగే కొత్తగా ఏఐసిసి ఇన్ఛార్జిగా ఇక్కడ నియమించబడ్డటువంటి దీపదాస్ మున్షి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెల్కమ్ తీర్మానం చేయడం జరిగింది నిన్న. ఇక్కడ ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు అరుస్తాం, 20 నెల రోజులు కాలే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంకా అధికారం పోయిందని వాళ్ళు ఆగమాగం అయిపోయి ఏం మాట్లాడుతున్నారు, అంత పిస ఆగమాగం అవుతా ఉన్నాడు కేటీ రామారావు. ఇంకేడా పనే సురువు కాకపాయే, ఇంకా మీ ఒక్కొక్క పైలు కదలాల్సిన పైలు చాలా లేవాలి, గుట్టలున్నాయి. ఇంకా అవి గుర్తుకు రాకుండా ఇట్లా చేస్తున్నారు లెక్క. 9 ఏళ్ళైనా కానీ పసుకూర తెలంగాణ, బుడ్డపిల్ల తెలంగాణ. చంద్రశేఖర్ రెడ్డి, రాహుల్ బొజ్జా. స్మితా సబర్వాల్ ట్రాన్స్ఫర్. సీఎం సెక్రటరీ ఇరిగేషన్ భగీరథ బాధ్యతల నుంచి తొలగింపు. ప్రాధాన్యత లేని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ పోస్టుకు బదిలీ. ఇరిగేషన్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా. ఒక్కరోజే 26 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన రాష్ట్ర సర్కార్. సీఎం సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి, ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు నియామకం అంటూ ఒక వార్తను చూస్తాను. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. బుధవారం ఒక్కరోజే 26 మంది ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం సెక్రటరీలను నియమిస్తూ మరో జీవోను ప్రభుత్వం జారీ చేసింది. గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన ఇరిగేషన్ అదనపు బాధ్యతలను చూస్తున్న స్మితా సబర్వాల్ ను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ చేసిరట. కేసీఆర్ కి ఎవరెవరైతే అంటగాగిర్రో వాళ్ళందరినీ తీసుకుపోయి మూలకు పడేసిండ్రు, పడేయాలి కూడా, లేకపోతే చాలా డేంజర్ అవుతుంది. అన్ని లీక్లు అయితే గుర్తుపెట్టుకోరి. గట్టిగా 23 మంది ఐపీఎస్ ల బదిలీ, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు కూడా ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి 23 మంది ఐపీఎస్ లను కూడా బదిలీ చేశారు. 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు కూడా బదిలీలో ఉన్నారు. ఇరాన్లో బాంబు పేలుళ్లు, 103 మంది మృతి. ఇరాన్లోని కేర్మన్ సిటీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆర్మీ కమాండర్ కాసిం సులేమానీ వర్ధంతి కార్యక్రమంలో జరిగిన 2 వరుస పేలుళ్లతో 103 మంది చనిపోయారు. రైట్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. సిగ్గుందా ఏమన్నా చూడిగా ఇదా ఇవి కౌంట్ డౌన్ మొదలైందట. ఏం కౌంట్ డౌన్? 63 మంది ఉన్నప్పుడు ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలు కాకపోలే. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే నామ రూపాలు ఉండదు. మీ పార్టీ నామ రూపాలు ఉండదు. ఎంత కోస పెట్టినో తెలుసా కాంగ్రెస్ పార్టీని? నువ్వు మీ అయ్య కలిసి 42 మంది ఎమ్మెల్యేలను ఎత్తుకపోయి బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఇయ్యా డైలాగులు మళ్ళా
కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందట. కౌంట్ డౌన్ ఆయనకు కాదు, మీకు మొదలైంది. మీ పైలు అది లెక్క రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలే బొంద పెడతారు. మిమ్మల్ని ఆల్రెడీ బొంద పెట్టి మీరు బొందలే ఉన్నారు. ఇప్పుడు అయిపోయింది, మీరు బొందలే ఉన్నారు. ఇప్పుడు ఇంకా లేవలే, మిమ్మల్ని బొంద పెట్టింది అందుకే. కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే. తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు. మాకు జయశంకర్ సార్ గుర్తుకొస్తాడు. కేసీఆర్ అంటే జయశంకర్ సార్ గుర్తుకొస్తాడు. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ అరాచకాలు గుర్తుకొస్తాయి. కేసీఆర్ అంటే ఏం గుర్తుకొస్తుందయ్యా అంటే భూ కబ్జాలు, ఇసుక మాఫియా, లారీలాపుడు, అబద్ధాలు, మోసాలు, కుట్రలు, దగలు, నయవంచనలు, ఇవి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గుర్తుకొస్తాయి. వాస్తవం వీటికి కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడట. దునపోతుల మీ పత్తాలాడింది, ముసల్దాని గంటీలు ఎత్తుకపోయింది, చదువు చెప్పిన సార్ ఎక్కబత్తిల పొయ్యి అమ్ముకొచ్చింది. ఇవి గుర్తుకొస్తాయి. బరాబరే గుర్తుకొస్తాయి. ఇవి గుర్తుకొస్తాయి. కేసీఆర్ అంటే గుర్తుకొచ్చేటి గివి. తెలంగాణకు ఇప్పుడు ఆయనకు బంధాన్ని కలుపుతుండు. తెగిపోయి బొడ్డుతాడు అతకదు, తెగిపోయిన బొడ్డుతాడు మళ్ళీ అతక పెడదామని చూస్తున్నాడు. అతకది బొడ్డు తెగిపోయినాక మళ్ళీ అతుకుతుందా? తీసి పడైతే అట్లా అయిపోయింది. మీ బొడ్డుతాడు తెగిపోయింది. మిమ్మల్ని జీవ సమాజ్ చేసిరు జనము. ఇంకా ఏదో తాపత్రయపడి ఇంకా మా నాయననే అన్ని, మా నాయన్నే ఇవన్నీ అని ఏది లేదు. రామారావు అయిపోయింది. సలింపేకు మీ దుకాణం బంద్ అయిపోయింది. మీ జీవితం మొత్తంలో ఇంకా పార్టీల మిగిలితే ఏకో నారాయణ నువ్వు, మీ నాయన ఇద్దరే ఉంటుండొచ్చు నాకు తెలిసి. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నీ పార్టీ ఉండదు. ఇక వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వద్దనుకుంటారు కానీ మీ పార్టీల నుంచి సగం మంది తయారున్నారు, రెడీగా ఉన్నారు. ఇప్పుడు తర్వాత ఇస్తే మేమొస్తాం అన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విధానం అది కాదు. బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని ఒక్కరిని కూడా అసెంబ్లీలకి సస్పెండ్ చేయకుండా పెట్టిన శివలకి రక్తాలు గారా డోర్లు ముయ్యండి సార్ అని చెప్పి వీళ్ళు బయటకు పోతారు కూడా. మీ ఆట మామూలు ఆట ఉందా? ఇంకా ముందు ఇంకా మేమంతా చేయాలి కదా మీ పని. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే అంట. కేసీఆర్ అంటే గుర్తుకొచ్చేది తాగుడా కేసీఆరా? కేసీఆర్ అంటే గుర్తుకొచ్చేది ఏం గుర్తుకొస్తా సార్? తెలంగాణలో తాగుడు గుర్తుకొస్తుంది, వైన్ షాపులు గుర్తుకొస్తాయి. అంబాసిడర్ రేవంత్ సంజయ్ ఒక్కటయ్యారని విమర్శ. ఫస్ట్ మీ బావ నువ్వు ఒక్కటి గారి, మీ బావ హరీష్ రావు నువ్వు ఒక్కటి గారి, మీరు ఇడిపోయి కొట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ఆ పార్టీని ప్రజలే బొంద పెడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధి నేతలతో పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. కాళేశ్వరంపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తప్పు చేయలేదు కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరామని. నువ్వు కోరేదేమో లెటర్పీస్ వాళ్ళే చేస్తారని తెలుసు, విచారణ అవుతుందని తెలుసు, మీ పాయింట్ వలుగుతుందని తెలుసు, అన్ని తెలుసు కాబట్టి డ్రామా. ఇందుకే నేను డ్రామా రావంటారు అన్నట్టు. పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తాం, పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. అమర్ రాజా, ఆదాని గ్రూప్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి. ఇక కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం, ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం ఉంటుందన్న సీఎం. 9,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చిన అమర్ రాజా కంపెనీ. ఇక మళ్ళీ అవిశ్వాసాల లొల్లి. వివిధ మున్సిపాలిటీల్లో మొదలైన రగడ. పార్టీ మారి నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ నంబర్ గేమ్. క్యాంపు రాజకీయాలతో హీటెక్కిన పాలిటిక్స్. జమ్మికుంట కాంగ్రెస్ క్యాంపుపై బీఆర్ఎస్ లీడర్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలో మళ్లీ అవిశ్వాసాల లొల్లి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడం, ఈ జనవరితో పాలక వర్గాలకు 3 ఏళ్లు గడువు పూర్తి కావడంతో ఇన్నాళ్లు బీఆర్ఎస్ లో అసంతృప్తితో రగిలిపోతున్న కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరి మరీ అవిశ్వాస నోటీసులు ఇస్తున్నారు. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు షురువుగా మున్సిపాలిటీలు చేజారకుండా చూసుకునేందుకు బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ లీడర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తా ఉన్నారు. చూసిరా కేసీఆర్, మీ పార్టీని కాంగ్రెస్ పార్టీ కాదు, మీ పార్టీలో గెలిచినోడే బయటకు వచ్చి మీ పార్టీని బొంద పెడుతందుకు అవిశ్వాసం నోటీసులు ఇస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. ఇది మీ పార్టీని మీ వాళ్ళే తొక్కి ఇట్లా అంగి ఎవరి కాడు ఓడు, కారు ఓడు టైర్ కూడా విక్కపోతుండు, ఓడు స్టీరింగ్ పట్టుకపోతుండు, ఓడు గేర్ దండ ఎత్తుకపోతుండు, ఓడు సైడ్ మిర్రర్లు ఎత్తుకొని పోతుండు. అయితే వచ్చింది నీ పార్టీ పెద్ద మనిషి అంటుండు. అట్లా తెలంగాణ భవన్ నుంచి పోతుంటే ఆయన ఏమంటుండు, ఎందుకు వచ్చిపోతుడు అంటే ఇక చివరి చూపు చూసిపోతాడు. ఏది తెలంగాణ భవన్ అట పోయి ఎట్లకైనా జంపు కావాల్సిందే. ఇక మళ్ళీ వచ్చి రానికుండదు కదా. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు అనుకో, మళ్ళీ రానికుండదు కాబట్టి చూసి వెళ్ళిపోతున్నాడు. అందుకని బాగా వస్తున్నాడు అంటుండే ఆయన. గట్టిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లను ఉంచిన హైదరాబాద్ శివార్లను ఓ రిసార్ట్ వద్ద దాడి చేసుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలట దాడులు చేసుకుంటూ ఉన్నారట. ఏది చేసుకున్నప్పటికీ కేసీఆర్ నీ అరాచకం
నేను గతంలోనే చెప్పిన నిన్ను ఎవడో కొట్టాడు నీ పార్టీ ఎవడో కొట్టిపోతాడు అని చెప్పిన. నీ పక్కబండి నీకు రోజు సాయ పోసినోడు సోడా పోసినోడు చదువుకున్నోడు కొట్టిపోతాడు నువ్వు చూడు. ఇంకా ఇంకా ఒక ఆయన ఏమంటాడు అనుకున్నావు, ఆ పెద్ద ఆయన్నే అంటుండు, కేసీఆర్ ఒకవేళ కేసీఆర్కి ఏమన్నా ఇప్పుడు ఈ విచారణ అంతా పూర్తి అయిపోయి కేసీఆర్ గారు ఏజ్ బార్ అయిపోయి అందరు చనిపోయేటోళ్ళమే, చనిపోయిన తర్వాత ఒకవేళ విచారణ మిగిలి ఉంటే ఖాళీ శివార్నన్నా జైల్లో పెట్టి బంధించాలి అంటారు. అంత కోపం మీద ఉన్నాడు ఆయన. అట్లా అనకూడదు కానీ అన్నాడు. ఆ ఐఏఎస్ ఐపీఎస్ లను మళ్ళీ కేటాయించండి, క్యాట్ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు. కేడర్ వివాదం కేసులో కీలక తీర్పు, ప్రత్యుష్ సిన్హా కమిటీ గైడ్ లైన్స్ ప్రకారమే కేటాయింపులు చేయండి, ఆఫీసర్లందరి అభ్యంతరాలు తెలుసుకోవాలని కేంద్రానికి కోర్టు ఆదేశం. తెలంగాణ ఏపీకి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కేడర్ వివాదం కేసులో హైకోర్టు కీలక తీర్పిచ్చింది. గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. అధికారుల కేటాయింపుపై మళ్ళీ తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇంకా మేడారం పనులు వెరీ స్లో అవుతా ఉన్నాయట. మహాజాతరకు 47 రోజులే టైం, ఇంకా పూర్తి కాని టెండర్ ప్రాసెస్, మరుగుదొడ్లు రోడ్ల రిపేర్స్ కు భారీగా నిధులు, పనులు ప్రారంభించని అధికారులు ఇంజనీర్లు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం దగ్గర పడుతోంది, ఇంకా 47 రోజుల టైం మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రతి ఆది బుధవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయినా మేడారంలో ముఖ్యమైన శాఖల అభివృద్ధి పనులు ఇంకా మొదలు కాలేదు. 75 కోట్ల ఫండ్స్ మంజూరై 18 రోజులు గడుస్తున్న టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు. సర్కారు మారిన వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీర్లు ఎప్పట్లాగే జాతర ముందు హడావిడి చేద్దామని ఆ పనులు ఇంకా మొదలు పెట్టలేదట. జర ఇంకా మేలుకోరిన ఆయన, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇది, ప్రజల ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇంకా భక్తులు వచ్చే టైంకు భక్తులు ఆడంగా బండ్లు వేసుకొని వస్తా ఉంటే జర ఆడంగా పోరని ఈడ రోడ్లు ఎత్తుంటారు. వచ్చిపోయినాక ఎందుకు మీ రోడ్లు? కొంచెం సమ్మక్క సారక్కలు కూడా దీని మీద దృష్టి సారించాలి. సమ్మక్క సారక్కలు ఉన్నారు మనకు ఉమ్మడి జిల్లా నుంచి, కొండా సురేఖక్క, ఆ తర్వాత సీతక్క, సమ్మక్క సారక్క మీరే ఉన్నారు కాబట్టి పనులు వేగవంతం కావాలి. మేడారంలోని జంపన్న వాగులో కొట్టుకపోయిన వంతెన, ఇంకా మున్సిపాలిటీలో అవిశ్వాసాలు. అవిశ్వాసాల కత్తి ఎప్పుడు పులి మీద ఉన్నది, మెల్లగా తెగుతుంది, తడుక్కున పడేటట్టుంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఆంధ్రజ్యోతిలో వార్తలు చూద్దాం. ఇరాన్లో జంట పేలుళ్లు, 103 మంది మృతి. సులేమానీ వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీ, కారు బ్యాగు బాంబులు పేల్చిన దుండగులు, శ్మశాన వాటిక వద్ద చెల్లా చెదరైన మృతదేహాలు, 211 మందికి పైగా గాయాలు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్, ఉగ్రదాడిగా ప్రకటించిన ఇరాన్ సర్కార్. టార్గెట్ 17, కనీసం 12 రాష్ట్రంలో లోక్సభ సీట్లని గెలవడమే లక్ష్యంగా పనిచేద్దాం. ఇందిరాభవన్ లో జరిగిన టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్, భట్టి తదితరులు. 8 నుంచి 12వ తేదీ దాకా నేతలతో సమీక్షలు, పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం, చెరుకు తోటలో అడవి పందుల్లా బీఆర్ఎస్ దోపిడీ, ఎన్నికల్లో బోర్లా పడి బొక్కలు ఇరిగిన వారికి బుద్ధి రాలే, కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ విచారణ తథ్యం, దానిపై సిబిఐ విచారణ చేయించాలని కిషన్ రెడ్డి అడగడం, దొంగను గజ దొంగకు పట్టించాలన్నమే. దొంగను గజ దొంగకు పట్టించాలన్నమే. టీపీసీ విస్తృత భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానం, గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, లోక్సభ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులపై ఆయన చర్చించబోతా ఉన్నారు. ఇక్కడ క్లియర్ ఏమంటుండు కిషన్ రెడ్డి, సిబిఐ ఎంక్వైరీ అడుగురి కాళేశ్వరం మీద 2 రోజులలో స్టార్ట్ చేస్తాం అంటుండు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు దొంగను తీసుకుపోయి గజ దొంగ అప్పగించినట్టుంటుంది, వీళ్ళకి అప్పచెప్తే అని చెప్తారు. ఇది 100% నిజం. తెలంగాణ ప్రజలు కూడా అదే చెప్తారు. సిబిఐకి ఇస్తే కథం చేస్తారు వీళ్ళని. నిజంగా ఒకవేళ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అప్పుడు చేయాల్సింది. కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ విచారణ తథ్యం అయిపోయింది. అదిగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 సీట్లలోనూ గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని, 12కు తగ్గకుండా సీట్లలో పార్టీని గెలిపించుకుందామని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సన్నద్ధత కోసం ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో 8 నుంచి 9 తేదీల్లో సమీక్ష, 10, 11, 12 తేదీలో అన్ని లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. ఈ నెల 20 తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలోనూ పాల్గొంటారని తెలిపారు. లోక్సభ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా బుధవారం ఇందిరాభవన్ లో టీపీసీసీ విస్తృత సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల
వ్యవహారాలు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులు, కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా సోనియా గాంధీని కోరుతూ సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారట. లోక్సభ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల పైన చర్చించబోతా ఉన్నారట. ఇక రాష్ట్రంలో అదానీ డేటా సెంటర్ ఏరోస్పేస్ పార్క్ అంట కొత్త పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ప్రతినిధులు చర్చలు. శంషాబాద్ లో ఎనర్జీ పార్క్ పరిశోధన కేంద్రం పెడతాం. ముఖ్యమంత్రితో అమర్ రాజా చైర్మన్ గల్లా జయదేవ్. కొత్త పరిశ్రమల స్థాపనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం, ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి సీఎం అంటా ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిందిగా. ఖరీఫ్ నుంచి పంటల బీమా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి జూన్ లో శ్రీకారం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరతారా? రాష్ట్ర ప్రభుత్వమే కొత్త పథకం అమలు చేస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత కీలక నిర్ణయం. 5 ఎకరాల వరకు ఉచిత ప్రీమియంకు డిమాండ్. పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. గుజరాత్, బెంగాల్, బీహార్, జార్ఖండ్ లో సొంత పథకాలున్నాయి. పంటలకు బీమా చేయని ఒకే ఒక్క దరిద్రుడు గతంలో కేసీఆర్ ఒక్కడే. చెప్పే రావన్నా ఇప్పుడు చెప్పు అసలు నిజంగా ఏంది? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనలో కనీసం ప్రీమియం అందులో కూడా చెల్లలే. అందులో ఇది ఉంటది, ఈ తెలంగాణ కూడా కొంత పర్సెంటేజ్ కడితే రైతులు కట్టినరు, కేంద్ర ప్రభుత్వం కట్టింది. కనీసం తెలంగాణ ప్రభుత్వం నుంచి 4 రూపాయలు ఇయ్యక రైతులకు ఎవరు అమలు కాలే. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఎవరికి కూడా పరిహారం రాలే. అంత దుర్మార్గమైన రాష్ట్రం ఒకటి ఉందంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం. అయితే ఖరీఫ్ నుంచి జూన్ నుంచి పంటల బీమా పైసలు కడతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఇది రైతులకు శుభమైనటువంటి మంచి రోజు. అన్నకు ఆహ్వానం. జగన్ నివాసానికి వెళ్లిన షర్మిల కుమారుడి పెళ్లి కార్డు అందజేత. ప్యాలెస్ లో ఉంది పావుగంటే. తర్వాత కేసరపల్లిలో భర్తతో సమాలోచన అనంతరం ఇద్దరు ఢిల్లీకి. నేడు ఖర్గే, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా ఉన్నారు షర్మిల. రైట్ గా ఇవాళ కేసీఆర్ ను పరామర్శించనున్న జగన్ రెడ్డి అట వస్తుందంట. వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రయ్య, విజయసాయి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా చంద్రబాబు సమక్షంలో పెద్ద సంఖ్యలో చేరికలు. ఏపీలో టీడీపీ గెలుపునకు కృషి చేస్తామని వెల్లడి. ఇక అది ఏపీ సంగతి. అయితే సీఎం అవగానే అయ్యా జగన్ గారు మీరు ఎట్లాగో పోతున్నారు కాబట్టి కేసీఆర్ దగ్గరికి అడుగు, ఈ పైసలన్నీ ఏడబెట్టినో కాకే అని అడుగు. చిన్నయ్య ఏడబెట్టినో ఈ పైసలన్నీ అని చెప్పని అడుగు. కేవలం కేసీఆర్ కరెక్ట్ టైంకి తప్పించుకోవాలని తట్టుకునబడ్డడే అంతే. సీఎం అవగానే జగన్ మమ్మల్ని దూరం పెట్టారు. విధి లేని పరిస్థితుల్లోనే ఏపీ రాజకీయాల్లోకి ఆ పరిస్థితులు కల్పించింది జగనే. కాంగ్రెస్ లో షర్మిలకి ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే, అది రాహుల్ ఇష్టం. భర్త అనిల్ వెల్లడి. కడప ఎయిర్పోర్ట్ లో టీడీపీ నేత బీటెక్ రవితో మాటామంతి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక స్మితా సబర్వాల్ పై వేటు. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా అప్రాధాన్యత పోస్టుకు బదిలీ చేసిన సర్కార్. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు. ఒకేసారి 26 మందికి స్థానచలనం. రాహుల్ బొజ్జాక్ ఇరిగేషన్ శాఖ. 5 జిల్లాల కలెక్టర్లకు స్థానభ్రంశం. సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా సంగీత. ప్రజావాణి నోడల్ అధికారి హరిచందన బదిలీ. 8 మంది ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 23 మంది ఐపీఎస్ల బదిలీలు. 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు. టెక్నికల్ సర్వీస్ కు వివి శ్రీనివాస్. డిఐజీ కోఆర్డినేషన్ గా భూపాల్. ఐఏఎస్ ఐపీఎస్ లపై కేంద్రం నిర్ణయమే ఫైనల్. క్యాడర్ కేటాయింపుల అధికారం క్యాట్కు లేదు. ప్రత్యుత్సిన మార్గదర్శకాలు పాటించాల్సిందే. 13 మంది అధికారుల కేటాయింపుపై హైకోర్టు తీర్పు. 10 ఏళ్ల వివాదానికి ముగింపు. ఇంకా ఇది ఇట్లుంటే అదానిపై ఇక ఏ దర్యాప్తు అవసరం లేదు. దర్యాప్తును సిట్ లేదా సిబిఐకి బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ. దర్యాప్తు పూర్తికి సెబీకి 3 నెలల గడువు. సత్యమే గెలిచిందని చెప్పి అదాని. క్రోనీ క్యాపిటలిజం పై పోరు కొనసాగిస్తాం. ఈ తీర్పుతో కోర్టు విశ్వసనీయతను పెంచుకోలేకపోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. కాంగ్రెస్ 420 హామీలంట. ఆడికి వద్దాం. నాకు అందేలోపే మీడియాలో వస్తుంది. నా ప్రతిష్టను దెబ్బతీయడం కోసమేనా? మద్యం కేసులో ఈడీ 3వ సమన్లు జారీ చేయడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్న. తీరిక లేదు, విచారణకు రాలేను. ప్రశ్నలు పంపండి, సమాధానాలు ఇస్తా. ఈడీకి లేఖ రాసిన ఆప్ అధినేత. క్వశ్చన్ పేపర్ పంపిరని అడుగుతుండు. కాంగ్రెస్ 420 హామీలు. 27 పేజీలతో బుక్లెట్ విడుదల. ఈ బుక్లెట్ ఎప్పుడో తయారు చేసుకొని ఉంటారు. కాదు ఇట్లా ఒకవేళ మీ గురించి బుక్లెట్ తయారు చేయాలంటే పుస్తకాలు లైబ్రరీ సరిపోదు. లైబ్రరీ సరిపోదు. లైబ్రరీ కూడా సరిపోదు రాయాలంటే. 27 పేజీలతో బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్. కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని ధ్వజం. మోసం చేస్తామంటే ఊరుకోబోమని స్పష్టీకరణ. నువ్వు ఊరుకోకపోతే ఉరుకులాడు. ఇంకెక్కడ లేసుడు? నీ పార్టీ ఎక్కడిది? ఇంకా నీ కథ ఎక్కడిది? నీ వ్యవహారం ఎక్కడిది? రామన్న మోసం గురించి మాట్లాడేది. మోసం గురించి మాట్లాడతావే. మోసానికి అంగిలాగేస్తేనే నువ్వే.
మోసం అనే పదానికి అంగీ లాగు దొరికించి దువ్వితే నువ్వు ఎంత మోసం చేస్తే నిరుద్యోగులకు 3016 రూపాయలు ఇప్పటికి ఇచ్చినావా? ఎన్ని మోసాలు చేసావు? ఇట్లా చెప్పాలంటే ఎన్ని వందలు చెప్పాలి? కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని ధ్వజమట. ఎట్లా హామీలు ఇస్తే నీదేం పోయింది? మీ అయ్య లెక్క దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారా? లేకపోతే రేపే జీవో అని ఎన్ని పడేవాయి మాటలు చెప్పే మీ అయ్యా? మీరు మాట్లాడతారు. మీకు మాట్లాడే హక్కు అర్హత ఉందా? ఓటమికి 170 కారణాలట. అదే కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టుగా మీ సావుదలకు, మీ పార్టీ సావుదలకు ఇగో 170 కారణాలు. ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకెళ్తాం. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులపై 22 తర్వాత నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీ మధ్య అవగాహన కుదిరిందట. ప్రజల దృష్టి మళ్లించేందుకే మాపై విమర్శలు. కేసీఆర్ సీఎం కాకపోవడాన్ని జనం జీర్ణించుకోవట్లే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళాడు. ఈ జనాన్ని అడుగుదాం, కేసీఆర్ ఓడిపోయినందుకు బాధపడుతున్నారా, సంతోషిస్తున్నారా? ఇది బెట్టు. ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు పాపం, అది బాధ ఆయనది. రైట్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన ఆర్మూర్ పాండే ఎక్కడట? ఒక్క పాండే అందరు వెళ్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన అంతమైనందుకు బాధపడుతున్నారా, సంతోషిస్తున్నారా? బీఆర్ఎస్ ఓడినందుకు సంతోషంగా ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ, బీఆర్ఎస్ ఓడినందుకు బాధగా ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ. కేటీ రామారావు చూసుకో, జనం ఏమనుకుంటారు? బాధ ఉంటే కింద, సంతోషం ఉంటే దరిద్రం పోయింది అంటారు. చూడరిగా జఫర్సన్ క్లౌడ్ బర్స్ట్ సూపర్ అట. అంగూటి ఎక్కడ? మీరు మంచి మంచి క్యారెక్టర్లు వెళ్ళిపోయినాయి అబ్బా మన న్యూస్. రైట్. ఓటింగ్ లో పాల్గొనండి. 1,1100 ఓట్లనుకోలే. 1,200 1,300 1,500 1,600 1,700 1,900 2,000 2,096 2,100 ఓట్లు. రైట్. 2,100 మంది 2,200 మంది ఓటేసిరు. సలీంపేకు డ్రామారావు చూడు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన అంతమైనందుకు బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా అని ప్రజలను అడిగిన. బీఆర్ఎస్ ఓడినందుకు సంతోషంగా ఉంది అని 194% మంది చెప్తున్నారు. డ్రామారావు 194% మంది దరిద్రం పోయింది, టీఆర్ఎస్ ఓడిపోయి అని చెప్తున్నారు. చూసుకో, ఇగో ఇదే ఇప్పుడు నా అంతా నేను వేసిన ఓట్లు కాదు కదా, జనం వేస్తున్నారు. జనం వేసిన ఓటు 2,700 మంది వేసిరు. ఒక్కటే నిమిషంలో 2,700 మంది ఓటేసిరు. 3,000 మంది ఓట్లు అయినాయి. బీఆర్ఎస్ ఓడిపోయినందుకు సంతోషంగా ఉందని 193% మంది అంటారు. సరిపోయిందా? ఇంకేమన్నా కావన్నా? అర్థం చేసుకో. ఇక ఇంకా సిగ్గు లేకుండా, ఇంకా బుద్ధి రాకుండా, ఇంకా మా నాయనను కోరుకుంటారని చెప్పడానికి దీన్ని మించిన ఇజ్జతక్క ముచ్చటుందా? సరిపోలేదా? జనమే కౌంటర్ చేస్తారు కదా. దరిద్రం పోయింది, మీ అయ్య పోయి, మీ పాలన పోయి అని చెప్తారు కదా. ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకే. మీకు ఆత్మ ఉంది, దానికో పరిశీలన. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులపై 22 ముందే నిర్ణయించురి. మొన్నట్లెక్క ఏది 3 నెలలు 4 నెలల ముందు ప్రజల దృష్టి మళ్లించేందుకే మాపై విమర్శలు. కేసీఆర్ సీఎం కాకపోవడాన్ని జనం జీర్ణించుకోవట్లేదట. జనం జీర్ణించుకోవడుగా హ్యాపీగా నిద్రపోతురు. హ్యాపీగా. ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన సమూల మార్పులకు సర్కార్ సిద్ధం. ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చిన కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్త వారు పోస్టులో చేరేలా భర్తీ ప్రక్రియ. 5న ఢిల్లీకి ఐఏఎస్లు వాణిప్రసాద్ నదీం యూపీఎస్సీ విధానాలపై అధ్యయనం. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక. దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మార్పులు. ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది గవర్నమెంట్ అంటే, ఈ 31 తారీఖు ఎవరన్నా రిటైర్మెంట్ అయ్యేది ఉన్నదనుకో, ఆయన పోస్టును ముందే రిక్రూట్ చేసి రెడీగా పెట్టి ఆయన దిగిపోగానే ఆయన లెక్కించేటువంటి ప్రక్రియ చేపడతా ఉందట.
ఇగో ఇది గొప్ప క్యాలెండర్ అడ్మినిస్ట్రేషన్. అంటే అట్లుంటది లెక్క. ఇట్లుంటది క్యాలెండర్. అంతా కేసీఆర్ ఎట్లుంటది సార్ టీచర్ లేడంటే లేకుండా చూస్తావా 9.5 ఏళ్ళైనాక క్యాలెండర్ అంటుండగో ఈయన ఇందాక ఈయన ఈ మనిషి హ్యాపీరావు అన్న సలీంపేకు మాట్లాడితే ఇంకేమైనా అర్థం ఉందా రాష్ట్రంలో? నోరుతో నవ్వుతలేరు మీరు మాట్లాడుతుంటే, నోరు మూసుకొని కిందకే నవ్వుతారు. దేంతో ఉన్న వాళ్ళ కూడా అర్థమవుతలేదు. ఇందిరమ్మ ఇంటికి పిఎంఏవై నిధులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను వాడుకోవాలని రాష్ట్ర సర్కార్ యోచన. త్వరలో కేంద్రానికి చెప్పేందుకు ప్రణాళిక. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తర్వాత పథకం అమలుకు చర్యలు. పిఎంఏవై పథకాన్ని తీసుకొని గత సర్కారు నువ్వేందువా నాకు ఇచ్చేది అన్నప్పుడు ప్రధానమంత్రి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది అంటే నువ్వు నాకు ఇచ్చేది నేనే దేశాన్ని దాస్తున్నాను ఏతులు కొట్టిండి. ఇందిరా మీన్లాంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు మొదలు పెట్టింది ఆ నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కేసీఆర్ ఇల్లు కడితే ఊరికో కోడి ఇంటికో ఈకే. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ఇండ్లను కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే అక్కడ రాజీవ్ గృహకల్ప కానీ తర్వాత ఇందిరా ఇల్లు కానీ అవి కూడా. శనార్థి తెలంగాణ పేపర్ చూద్దాం. శనార్థి ప్రతి నెల ఆర్టీసీకి మహాలక్ష్మి నిధులు. నిత్యం 27 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 కోట్ల విలువైన 0 టికెట్లు మంజూరు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్టీసీ సిబ్బందికి రావాల్సిన బకాయిలపై సమీక్ష నిర్వహించిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి సంబంధించిన నిధులను ప్రతి నెల ఆర్టీసీకి చెల్లించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారికి సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ప్రతి నెల ఆర్టీసీకి మహాలక్ష్మి నిధులు ఇయ్యబోతా ఉన్నామని చెప్పిండు. కేసీఆర్ ఆర్టీసీ ఉన్న బస్టాండ్ నమ్మక బుక్కినావు కానీ హకీంపేట డిపోను కూడా పెట్టిండే. హకీంపేట బస్ డిపోను కూడా పెట్టిండు కేసీఆర్. ఆ జర్నలిస్టులకు రాయితీ ఇస్తే అవి పైసలు ఇవ్వలేదు, తర్వాత స్టూడెంట్లకు బస్ పాసులు ఇస్తే ఆ పైసలు ఇవ్వలేదు. ఇట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించాలి కాక ఇయ్యకుంటా ఆగని. ఇక అనాథ పిల్లలకు 2% రిజర్వేషన్. ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల సీట్లలో రిజర్వేషన్ వర్తింపు. దత్తత నిబంధనలు సరళతరం చేయాలి. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు. ప్రాథమిక పాఠశాలల పరిసరాల్లోనే అంగన్వాడీ కేంద్రాలంటూ ఒక వార్తను చూస్తాను. ఈ దత్తత నిబంధన అప్పుడు మనం మాట్లాడుకున్నాం మార్నింగ్ న్యూస్ లో. ఒక బేబీని అడాప్ట్ చేసుకోవాలంటే రకరకాల ప్రాసెస్, కథ, కార్ఖానా, ఆ లోపు ఆ బేబీ సుస్థైపోతుంది. కాబట్టి వీటిని సరళతరం చేయాలి, ఈజీగా అడాప్ట్ చేసుకునేటువంటి తీసుకురావాలి. అనాథ పిల్లల కోసం 2% రిజర్వేషన్. ఏదన్నా ఆలోచించిన కేసీఆర్ ఎన్నడన్నా ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణాకు అనుమతించాలన్న ఆలోచన నీకు ఎన్నడన్నా వచ్చిందా నీ బుర్రకు? అనాథ పిల్లలకు 2% రిజర్వేషన్ ఇవ్వాలన్న సోయనడన్నా నీకుండేనా కేసీఆర్? అమ్మా నాన్న తల్లిదండ్రులు లేని ఆడబిడ్డ పిల్లలు ఎవరైతే అనాథలు ఉంటారో వాళ్ళ చదువు కోసం ప్రభుత్వ పాఠశాలలో 100 సీట్లు ఉంటే 2 సీట్లు వాళ్ళ కోసము, కాలేజీల్లో కూడా 2% సీట్లు వాళ్ళ కోసం కేటాయిస్తుంది. ఇది కదా ప్రభుత్వం. ఎంత గొప్ప ఆలోచన. ఇక విఆర్ఏల జీతాల క్లియరెన్స్. విఆర్ఏల నియమిత్యం అవతల పడి పీక్తివి, వాళ్ళని పట్టించుకోకపోతే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విఆర్ఏల జీతాల క్లియరెన్స్ ఇచ్చింది. వివిధ శాఖల్లో విలీనమైన 15,560 మంది విఆర్ఏలు కొన్ని నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు. గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ వేతనాలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకేంది ఇది కదా. ఇలా జీతాలు ఇవ్వాలన్న సోయి లేదు. తెలంగాణలో అమర్ రాజా పెట్టుబడులు. దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీ ప్రాజెక్టు. సీఎం రేవంత్ తో కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్ చర్చలు. 4,500 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. రైట్. తెలంగాణలో అమర్ రాజా సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది. అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ. గతంలో అమర్ రాజా బ్యాటరీస్ రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పబోతుంది. మొత్తం 9,500 కోట్ల పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. దీంతో దాదాపు 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దాదాపు అదే సంఖ్యలో పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, గల్లా జయదేవ్తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని చెప్పి ఆయన ఇచ్చిండు. సరళతరం చేస్తాం, పరిశ్రమలను భారీ స్థాయిలో నెలకొల్పుతాం అనేటువంటి మాట చెప్పారు. ఇంకా ఇది ఇట్లుంటే ఆర్టీసీ బస్సులలో పంచాలి.
చీదరించుకుంటుర్రు. మహిళా ప్రయాణికులపై ఆర్టీసీ సిబ్బంది చిన్న చూపు చూస్తా ఉర్రు. దయచేసి ఆర్టీసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇది ప్రభుత్వ నిర్ణయము, పుణ్యానికి మీరేం తీసుకపోతలేరు, ప్రభుత్వం చెల్లిస్తుంది. కాబట్టి మహిళలను గౌరవించండి, వాళ్ళు ఎక్కడ చేయి లేపినా అక్కడ ఆపండి, వాళ్ళని సగర్వంగా ఎక్కించుకోండి వాహనంలోకి ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపి దింపండి. అంతేగాని చీదరించుకుంటూ ఫ్రీగా తిరుగుతున్నారు, మీ ఇళ్ళకేమి ఇస్తలేరు. అర్థమైందా? ప్రభుత్వం ప్రజా పనుల ద్వారా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. బరాబర్ వాళ్ళు కూడా టికెట్ తీసుకున్నట్టే లెక్క, ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళ పైసలు. పని లేక బస్ ఎక్కేందుకు వస్తున్నారంటూ రుసరుసలాడుతా ఉన్నారట. ఈ దురుసు ప్రవర్తన బంద్. మహిళల పట్ల డ్రైవర్లు కండక్టర్ల చులకన భావం, ఇజ్జత్ కు మానసికంగా కృంగిపోతున్న మహిళా ప్రయాణికులు. జరగా పనులు చేయకండి, ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం. మహిళా సోదరిమణులకు ఆడబిడ్డలకు ఏ ఆపద రావద్దు, వాళ్ళు ఉచితంగా ప్రయాణించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రభుత్వ పాలసీ, ఇది 6 గ్యారంటీలో భాగం. మీరు చీదరించుకొని ఇంకోటి చేసి కుదరదు. పలు చోట్ల బస్సు ఆపకుండానే వెళ్లిపోతున్న వైనం, గమ్యం చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కరువు. కొన్ని రూట్లలో కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులే, డిలక్స్ బస్సులు వేస్తే టికెట్ తీసుకునేందుకు మహిళలు రెడీ. మరోవైపు సీట్ల కోసం మహిళల సిగపాట్లు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఈ రవాణా శాఖ ఎవరైతే ఎండి సజ్జనార్ గారు ఉన్నారో, ఆర్టీసీ ఎండి గారు, ఈ చిన్న చిన్న సమస్యలు వస్తా ఉన్నాయి, స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేయండి. జారీ చేసి మహిళలను గౌరవించాలి. వాళ్ళు ఏదో పుణ్యానికి ప్రయాణిస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ చెప్పారు కదా క్లియర్ గా, ప్రతి నెల ఆర్టీసీకి మహాలక్ష్మి నిధులు ఇస్తామని క్లియర్ గా చెప్పిన తర్వాత మరి మీకేం ఇబ్బంది జరుగుతా ఉంది? ఆర్టీసీకి ఏం ఇబ్బంది జరుగుతలేదు కదా, డబ్బులు ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఇది కర్ణాటక ఆర్టీసీ బొమ్మ పెట్టిరా? అవును కదా. కోవర్టులు ఎవరో ప్రజలకు తెలుసు, ఎవరు రహస్యంగా కలుస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అన్న పొన్నంకు కౌంటర్. మంత్రుల్లో అప్పుడే అహంభావం కనబడుతుందని వ్యాఖ్యలు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో భారీగా మీరు ఎన్ని చెప్పినా కిషన్ రెడ్డి కేసీఆర్ దోనో ఏకీయే భాయ్ సాబ్. కోవర్టులు ఎవరో ప్రజలకు తెలుసు అంటే ఇదే తెలుసు ప్రజలకు, మీకు కూడా తెలిసింది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ బదిలీలు, 26 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. స్మితా సబర్వాల్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా బదిలీ. లోక్సభ ఎన్నికల వేళ కీలక బదిలీలు జరిగినాయి. ఇక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందట. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న గులాబీ బ్యాచ్. 9.5 ఏళ్లుగా ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ పాలన. తాజాగా ప్రజల వద్దకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు దిశగా అడుగులు. తట్టుకోలేకపోతున్న కేటీఆర్, హరీష్ రావు. 100 రోజులు సమయం ఇస్తామన్న మాట గాలికి. లోక్సభ కోడ్ రాకముందే హామీలు అమలు చేయాలంటున్న హరీష్ రావు. 420 హామీల పేరుతో బుక్లెట్ రిలీజ్ చేసిన సలీంఫేకు కొత్త ప్రభుత్వం వచ్చి నెల కాకముందే ఇంత అసహనమా? చర్చనీయాంశంగా బీఆర్ఎస్ నేతల తీరు. జనం తిడుతురు హ్యాపీ రావు. అంటే మీది 840 1680 కూడా రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. అయినా గులాబీ బ్యాచ్ మాత్రం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడే ప్రభుత్వంలోని పాలకులపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. లోక్సభ ఎన్నికల కూడా రాకముందే హామీలు అమలు చేయాలని ఒక ఆయన అంటుంటే ఇంకో ఆయన మాత్రం 420 హామీలంటూ ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల కూడా కాకముందే ఇంత అసహనమా? 9.5 ఏళ్ల పాలనలో మీరు ఏం చేశారో చెప్పాలంటూ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. సిగ్గులేదు ఇంకా చెప్పుకోవడానికి, తలకాయ ఆడబెట్టుకోవాలని అర్థమవుతుందా మీకు? ఇంకా కూడా జనం పండబెట్టి జనం ఇట్లేసి బండ కొట్టినాక కూడా సిగ్గొత్తలేదా ఇంకా వీళ్ళకు? వద్దురా మీ పరిపాలన వద్దు, మీ దరిద్రం వద్దురా అని చెప్పి జనం అంటుంటే లేదు 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 అంటారు. మేము చేస్తాం సేవ, చాలు మీ సేవ చాలు. మీరు ఇంకా ఈ శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయేది ఉంది కదా. మీరు ఇంకా 2 పార్టీలో కంటారు హమేకే అంటివి కదా నువ్వు. అసెంబ్లీలో ఏమన్నావు? మేము ఎంఐఎం ఒకటే అన్నావు. ఏమన్నావు? మేము మోడీ అంతా కలిసే ఉంటాం, మేము దోస్తున్నాం అని చెప్పినాం. మీ అయ్యా ఎన్ని లంగమాట. 54 సీట్లు ఎక్కడికి వచ్చినాయి? 54 సీట్లు మా ఉన్నాయంటివి కదా. అంటే దాని బీజేపీని కూడా కలుపుకున్నావు కదా. ఇండియా కూటమి కన్వీనర్ గా నితీష్. లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతున్న ఇండియా కూటమి భేటీలు నిర్వహిస్తూ ఐక్యతగా వెళ్లాలని నిర్ణయం. కూటమి కన్వీనర్ గా నితీష్ నియామకం. విపక్షాల లీడర్ల వర్చువల్ సమావేశంలో ఆమోదించే ఛాన్స్. మద్దతు ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్. నితీష్ లాలుతో కాంగ్రెస్ నేతల చర్చలు. పీఎం అభ్యర్థి ప్రకటించకుండానే ఎన్నికలకు పోబోతా ఉంది ఇండియా కూటమి. కన్వీనర్ గా నితీష్ ను చెప్తా ఉన్నారు. ఇక సిరాజ్ దెబ్బకు సౌత్ ఆఫ్రికా విలవిల. 6 వికెట్లతో చెలరేగిన మహమ్మద్ సిరాజ్.
55 పరుగులకే ఆల్అౌట్ అయిన దక్షిణాఫ్రికా సఫారీ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించిన సిరాజ్. భారత్ 153 పరుగులకే ఆల్అౌట్. చివరి 11 బంతులు ఒక్క పరుగు చేయకుండానే 6 వికెట్లు పోయినాయట. మరి మంచిగానే ఆడిరు మనోళ్ళు కూడా. నేటి మాట, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ పాట పాడనున్న గులాబీ పార్టీ మళ్ళోసారి తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని పరోక్షంగా కాషాయానికి మద్దతు తెలిపే ప్రయత్నాలు. తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్ లో ఉండాలని కొత్త నినాదం. రేక మనది బీఆర్ఎస్ అంటారు గారు, మనది భారత రాష్ట్ర సమితి అంటారు. మళ్ళీ దిగిర్రా. తెలంగాణ పేరే లేకుండా తెలంగాణ పేరునే లేకుండా చేతి పార్టీ పేర్లకి ఇప్పుడు మళ్ళా తెలంగాణ పదవులు కావాల్సి వచ్చినప్పుడు జై తెలంగాణ. పదవులు రాగానే ఎక్కడ తెలంగాణ, మొత్తం భారత్ మనది ఇంటర్నేషనల్ అని చెప్తారు. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఇది ఇటుంటాయి లెక్కలు. తెలంగాణ బలము, తెలంగాణ గలము, తెలంగాణ దళం పార్లమెంట్ లో ఉండాలని కొత్త నినాదం ఎత్తుకోనట. వీళ్ళంతా తెలంగాణలు కాదా యువతలు? ఏం బలం ఉంటుందా కేసీఆర్? నువ్వు పార్లమెంట్ పోయొచ్చినావు, ప్రజల్లో సింపతి పొందాలని చూస్తున్నారు. కేసీఆర్ ను ఓడగొట్టినందుకు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని కొత్త డ్రామాకు శ్రీకారం చుడుతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న జనాల్ని మళ్లీ మచ్చిక చేసుకునే ఉపాయం చేస్తున్నారు. సంకనాకే వాడిని సంభావన అడిగితే పొర్లించి మూతులు నాకాడట. మళ్ళోసారి ప్రజల్ని ఓట్లు అయితే అందని పండ్లకు అర్రులు దాచినట్లు అవుతుంది. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలకు శ్వాస ఉండే వరకు అధికారం మీద ఆశ ఉండే తట్టు కొడుతున్నది అని చెప్పి పెద్దపల్లి రాజన్న పెద్దగా రాసుకొచ్చిన మ్యాటర్. అయితే విషయం ఏంటంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీ పని అయిపోయింది. మీరేదో తెలంగాణ, మీరు మీ నాయన మీ బావ మీ ముగ్గురే తెలంగాణలో అయినట్టుగా యువతలో తెలంగాణ ప్రజలు కానట్టుగా ఈ డ్రామాలు బంద్ చేయి. అర్థమైందా? తెలంగాణలో ఈ కేవలం నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో విశ్వాసం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అమలు చేస్తుందనే విశ్వాసం వచ్చింది. అది జీర్ణించుకోలేకపోతుర్లే. ఇట్లా కరెక్ట్ గా నేనేమంటున్నా, ఒక నెల రోజుల లోపల ఇట్లా కరెక్ట్ గా అంచెలంచెలుగా ఏదైనా చేసుకుంటూ పోయిండా కాక ఇచ్చిన హామీలకు సంబంధించి నేను ఇది చేస్తున్నా అన్నాడు ఆయన. ఏం చేయలేదు మళ్ళీ కథలు చెప్తుండే. తొలిసారి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయానికి ఎకరా స్థలం. లోక్సభ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టులు, 6 గ్యారంటీల అమలుకు త్వరలోనే గ్రామ కమిటీలు. ఎస్సీ కమిషన్ రద్దు, త్వరలోనే కొత్త కమిషన్ నియామకం చేపట్టబోతా ఉన్నారు. ఇక వీఆర్ఏల జీతాలకు క్లియరెన్స్ లభించింది. అనాథ పిల్లలకు 2% రిజర్వేషన్. జిహెచ్ఎంసీలో 10 లక్షల దరఖాస్తులు. ఉచిత విద్యుత్, పెన్షన్, మహాలక్ష్మి, సబ్సిడీ గ్యాస్లకు ఎక్కువగా అప్లై చేశారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తెస్తున్నాం. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కోట్లు ఎవరో ప్రజలకు తెలుసు అని చెప్పేసి అమర్ రాజా పెట్టుబడులు, ప్రతి నెల ఆర్టీసీకి మహాలక్ష్మి నిధులు ఇవ్వబోతా ఉన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలను ఒకసారి చూస్తే ప్రమాద గంటికలు మోగిస్తున్న పొగమంచు. ఉదయాన్నే బయటకు రావాలంటే వణుకుతున్న జనం, ఇబ్బంది పడుతున్న వాహనదారులు. ఇక రెండో విడత గొర్రెల పంపిణీ ఉన్నట్టా లేనట్టా? ఏడాదిన్నర క్రితం డీడీలు చెల్లించిన గొల్ల కుర్మలు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో లేదో అని ఆందోళన. కేసీఆర్ ఏం చేసిండు? మీ నిధులే మీకు పెట్టిండు. ఇలా డీడీ పైసలు తీసుకొచ్చి ఇంకోరికి ఇచ్చిండు అంతే. 43,750 రూపాయలు తీసుకున్నాడు డీడీల రూపంలో పైసలు తీసుకొని. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫస్ట్ ఈ గొర్రెల కొనుగోలు కాలం మీద ఎంక్వైరీ చేయాలి. ఈ ఎంక్వైరీ చేసి ఎవడెవడు ఎంత మింగిడు, ఏమా కేసీఆర్ గొల్ల కుర్మలంతా కోటీశ్వర్లు అవుతారని చెప్పి 2017 చెప్పి నువ్వు ఎన్నికల సంఘం ఆపుతున్నది, ఎన్నికల సంఘం ఆపుతుంది, ఇది ఆపుతున్నది, అది ఆపుతున్నది అని మంది మీద పెడితే తలసాని సీనన్న కూడా అన్నాడు ఇట్లా ఆపుతున్నారని. ఏది మరి కోటీశ్వర్లు ఏది కాకపాయే, నిన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని మూసినది ఇదినట్టుంటది కేసీఆర్. మార్కెట్ కమిటీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఆటో డ్రైవర్ల భిక్షాటన, మహిళలకు ఉచిత బస్సు పథకం తమ పొట్టగొడుతుందని నిరసన. రైట్గా సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి ఆదర్శం. వివక్షతలు లేని సమసమాజ స్థాపన ఆమె అంతిమ ధ్యేయం. కేవీపీఎస్ విద్యావంతుల వేదిక ప్రతినిధులు సావిత్రిబాయి పూలే జయంతి. నల్గొండ కలెక్టర్గా హరిచంద్ర దాసరి, ఆమె తెలంగాణ క్యాడర్ 2010 బ్యాచ్కి చెందిన ఐఏఎస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే గొర్రెల మందపై వీధి కుక్కల దాడి, 15 గొర్రెల మృతి, 2 లక్షల దాకా నష్టం జరిగిందంట. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి బాధితులు ఆవేదన. దళారులుగా డాక్యుమెంట్ రైటర్లు, వేములవాడలో అంతా రైటర్లదే రాజ్యం. కార్యాలయం పక్కనే రైటర్ల దుకాణాలు, నిబంధనలు బేఖతారు. ఆఫీస్ లోపల వ్యవహారాలు చక్కబెడుతున్న వైనం అంటూ సిరిసిల్ల రాజన్న జిల్లాలో. జమ్మికుంట ఎంఆర్ఓ అధికార జులుం, రసీదుపై ముద్ర వేయకుండా దరఖాస్తుల సేకరణ. ఇదేంటని అడిగిన గ్రామస్తులపై చిరుబురు. వీడియో తీసిన యువకుడి సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం. ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్. కేడీసీసీ బ్యాంక్ అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రజాపాలనలో దరఖాస్తు ఇస్తారు, దానిపై ముద్ర కాదు బై, దానికి ఒక యూనిక్ కోడ్ ఇస్తారు.
నెంబర్ ఇస్తారు, మీ ఫోన్కు అది వస్తుంది. కేడీసీసీ బ్యాంక్ అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ పమేల సత్వతి. గట్టిగా వీర్లపల్లి వెనుకబడిందా, వెనక్కి నెట్టేశారా? గతంలో సింగరేణి కార్మికులు రైతులతో కలకల్లాడిన గ్రామం నేడు అభివృద్ధి లేక బీటలు బారిన వైనం. పట్టణాలకు వలసలు, గ్రామం కనుమరుగయ్యే ప్రమాదం ఉందట. ఊరే కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చిందట. ఇక అడవి శ్రీరాంపూర్ ఇసుక క్వారీలో దోపిడీని అరికట్టాలి. పెద్దపల్లి కలెక్టర్కు మల్లన టీం జిల్లా అధ్యక్షుడు గుండవేన స్వామి ఫిర్యాదు చేసిండు. ఆ ఇసుకకు సంబంధించినటువంటి మాఫియాను అరికట్టాలని. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే తస్మాత్ జాగ్రత్త, గ్యాస్ సిలిండర్ కేవైసీ పేరుతో దళారుల దందా. గ్రామాల్లో ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు వసూలు. గ్యాస్ సిలిండర్ కంపెనీ నుంచి వచ్చాయని చెప్పేసి బురిడి కొట్టిస్తున్నారంట. రైట్. ఇక శ్మశాన వాటికను సైతం మొదలైన భూమాఫియా. బడంగ్పేటలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి స్వాహా. గతంలో శనార్థి కథనంతో కదిలిన యంత్రాంగం అక్రమ నిర్మాణాలను నీలమట్టం చేసిన అధికారులు ఇప్పుడు మళ్ళీ 1/2 ఎకరం కబ్జా చేసిన అక్రమార్కులు రాత్రికి రాత్రి చదును చేసి ప్రహారీ గోడ నిర్మిస్తా ఉన్నారట. అక్రమ నిర్మాణాలు నీలమట్టం. ఖాళీ జాగా అనిపిస్తే కథని బడంగ్పేటలో. ఇక మొయినాబాద్ హాట్ కేకు. మొయినాబాద్ సిఐ రంగాపై బదిలీ బేటు. అవినీతి ఆరోపణలతో ట్రాన్స్ఫర్. కొత్త సిఐగా పవన్ కుమార్ రెడ్డి నియామకం అంట. ఆగని బీఆర్ఎస్ నేతల కబ్జాలు. కూకట్పల్లిలో నాలా కబ్జా చేసిన కార్పొరేటర్ ఎమ్మెల్యే సొంత భావ కావడంతో యథేచ్ఛగా అక్రమాలు. ప్రభుత్వం మారిన కబ్జాలు యథాతథం. గులాబీ నేతల కబ్జాలకు చెక్ పెట్టాలని కోరుతున్న గ్రేటర్ ప్రజలు. ఇక జరిపేటి జైపాల్ కు ఎమ్మెల్సీ దక్కేనా? 1978 నుంచి ఒకే పార్టీలో కష్టకాలంలో పార్టీ కండగా ఉన్న జైపాల్ పార్టీ భవిష్యత్ కోసం ఎమ్మెల్యే సీట్ సైతం త్యాగం. సముచిత స్థానం కల్పిస్తామని ఎన్నికల ముందు రేవంత్ హామీ. ఎమ్మెల్సీ ప్రయత్నంలో జైపాల్ మరి ఆయన కోరిక తీరేనా అని చెప్పి శేలింగంపల్లికి చెందిన కాంగ్రెస్ లీడర్గా మంత్రి పొంగులేటిని కలిసిన వీఆర్ఏలు 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఐడీలు జీతాలు వెంటనే అందించాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి జీతాలు చెల్లించేలా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆయన. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆధార్ కేంద్రాలు. చర్యలు తీసుకోవాలంటున్న బాధిత ప్రజలు. అంటే అగ్నిగుండమైన గుండంపల్లి కన్నెర చేసిన గ్రామ రైతులు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన. ప్రహరీ గోడ కూల్చివేత, వాహనాలు దగ్ధం చేసిన ఆందోళనకారులు. ఇటువంటి సమస్యలపై మహిళలు నిర్భయంగా సంప్రదించవచ్చు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ స్పష్టీకరణ. 6 గ్యారెంటీల అమలు జరుగుతుందా? అధికార నిర్లక్ష్యంతో దరఖాస్తులు ఆగమాగమని చెప్పేసి అంటున్నారు. లేదు, ఏదో దగ్గర ఇట్లా జరుగుతామని. జీతాలు రాక మున్సిపల్ కార్మికుల అవస్థలు. మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన. 3 నెలలుగా రాలేదని ఆవేదన. వీళ్ళదు బాధ చాలా రోజుల నుంచి. డ్రైనేజీ వ్యవస్థకు పరిష్కారం ఎప్పుడు? ఖానాపూర్ మున్సిపాలిటీ అధ్వాన్యంగా డ్రైనేజీ వ్యవస్థ దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలు సమస్యలను పరిష్కరించాలని ప్రజల విజ్ఞప్తి. ఇక ఉమ్మడి పాల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్. రైట్. నియోజకవర్గం చిన్న చింతకుంట దేవరకద్ర ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో పాల్గొనండి. ఇక సావిత్రిబాయి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి. మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్యల రామదాస్. ఇక దీపాదాస్ మున్సిని కలిసిన మంత్రి జూపల్లి శాలువతో సత్కరించి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు అందజేసింది. పెద్ద మనసును చాటుకున్న మక్తల్ ఎమ్మెల్యే. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి. జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ ఇన్ఛార్జ్ సరితమ్మ. ఇక భారత న్యాయ చట్టాలపై శిక్షణకు దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారట. ఇక అక్రమార్కుల భరతం పట్టడం ఖాయం. ప్రజాపాలనలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి అభయాస్తం ద్వారా 6 గ్యారంటీలు అందించబోతా ఉన్నారట. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూస్తే కొత్త అతిథులతో కాంగ్రెస్ కు ముప్ప. బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేసిన వారి వల్లే నష్టం. కొత్త ప్రభుత్వం రావడంతో నాయకులలో కలయికలు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో నాయకత్వం. తెలిసేలోపే నష్టం వాటిల్తుందంటున్న విశ్లేషకులు. ప్రధాన నాయకులే గుర్తించాలంటూ హేతువా. ఇక సింగరేణి పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఇల్లందులో ప్రజాపాలన కార్యక్రమాన్ని జెడ్పీ సిఇఓ తనిఖీ. అంటే ఇక సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ సీతారామ ప్రాజెక్టు పూర్తి అయిపోయి నీళ్ళే వస్తున్నాయి అన్నట్టుగా చెప్పి బాతాల పోషెట్టి నీళ్ళే ఉన్న డబ్బులు ఎక్కడ పెండింగ్ ఉన్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సందర్శించారు. పేదల పక్షాన పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుపేద కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి. గత ప్రభుత్వం చేయలేని పనులు సోనియమ్మ రాజ్యంలో సాధ్యం. వార్డెన్ నాగమణిని వెంటనే సస్పెండ్ చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన వార్త. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే సంగారెడ్డి కలెక్టర్ గా వల్లూరు క్రాంతి. ప్రస్తుత కలెక్టర్ శరత్ పై బదిలీ వేటు వేసినట్టుగా గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు నియోజకవర్గం రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో. సీఎం ప్రకటనతో చిగురించిన ఆశలు. మూతబడిన స్కూళ్లు తెరిచేనా? విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలకు తాళం. సంగారెడ్డి జిల్లాలో 47 పాఠశాలలు మూత. విద్యాశాఖ నిర్లక్ష్యమైనట్టు ఆరోపణలు. మళ్ళీ మూత. కేసీఆర్ మూతేసిన స్కూళ్లను మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళా పిల్లల్ని ఊళ్ళో బడి ఉండాలంటుండు ముఖ్యమంత్రి. అందుకని ఆ బళ్ళు తెలిపించాలంటుండే. ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు స్వీకరణ చేయాలి. దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి.
గట్టిగా సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం. ఓ రిసార్ట్ లో రహస్య సమావేశం, త్వరలో క్యాంపునకు సభ్యులు. చైర్పర్సన్ భర్త రాయనర్సు తీరుతోనే కౌన్సిలర్ల నిర్ణయం. అవిశ్వాసం కుదరని పక్షంలో పార్టీ మారే యోచన. మాజీ మంత్రి హరీష్ రావుకు అగ్ని పరీక్ష అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. హరీష్ రావే ఉండడో ఆ పార్టీలో. దరఖాస్తులో రేషన్ కార్డు ఇంటి స్థలం కోసం ఆప్షన్ చేర్చాలని చెప్పి నారాయణఖేడ్లో అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. 20 మందికి ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావతి వెంకన్న అంటూ ఒక వార్త. మంచి పని చేశారు. ఘనంగా సావిత్రిబాయి పూలే 194వ జయంతి. బీఆర్ఎస్ పార్టీకి షాక్. సీఎంను కలిసిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి గాంధీ భవన్ లో బుధవారం రోజు గ్రేటర్ వరంగల్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చిరు వాళ్ళు అక్కడ గాంధీ భవన్ కి. ఆకస్మిక తనిఖీలు చేసిన సిపి అంబర్ కిషోర్ జూనా నామిన్ల శ్రీనివాస్ కు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి వర్ధన్నపేట నియోజకవర్గంలో నామిన్ల శ్రీనివాస్ 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నా ఆయన టికెట్ ఇవ్వాలని కోరుతా ఉన్నారు. కార్మికుల జేబులకు చిల్లు పరకాలలో. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆ దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఈ నెల 12 నుంచి 17 వరకు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మిషనరీ పాఠశాలకు మినహాయింపు ఇచ్చిండ్రు. రైట్ గా బండి సంజయ్ బీజేపీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా బండి సంజయ్ ప్రకటించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. మరో 6 మోర్చాలకు ఇన్ఛార్జీల నియామకం. బీజేపీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా బండి సంజయ్ ను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. మరో 6 మోర్చాలకు ఇన్ఛార్జీలను నియమించిరట. ఇవాళ హైదరాబాద్ కు ఏపీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించనున్న జగన్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం. ఇక 4 నెలలకోసారి ప్రజాపాలన. సిఎస్ శాంతికుమార్ వెల్లడి. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్. ఇక ఇరాన్ లో బాంబు పేలుళ్లు, 103 మంది మృతి, 170 మంది గాయాలు. కాసిం సులేమానీ వర్ధంతి ప్రార్థనల్లో అపశృతి చోటు చేసుకుంది. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గవు, పుకార్లను ప్రజలు నమ్మొద్దు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అట. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్న మోడీను ప్రచారం చేశారు. ఆపరేషన్ 15 లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలి. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ. మార్చి 17లోగా అన్ని గ్యారంటీలు అమలు చేద్దాం. ప్రతి గ్రామంలోనూ ఇందిరమ్మ కమిటీలు. ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్కి ఎకరా స్థలం. జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు కమిటీ. కొత్త ఎస్సీ కమిషన్ ఏర్పాటు. 3 నెలలు శ్రమిస్తే మంచి భవిష్యత్. 20వ తేదీ నుంచి సీఎం క్షేత్రస్థాయి పర్యటనలు. టీపీసీసీ విస్తృత స్థాయి మీటింగ్లో నిర్ణయాలు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని మున్షి. కార్యకర్తల శ్రమతోనే పవర్లోకి వచ్చామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఇక నామినేటెడ్ పై మీ ప్రతిపాదనలు పంపండి. మంత్రులకు సీఎం నుంచి ఇండికేషన్ పోయిందట. నామినేటెడ్ పదవుల విషయంలో ప్రతిపాదనలు పంపాలని సీఎం నుంచి మంత్రులకు ఇండికేషన్ వెళ్ళినట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారి పేర్లు రికమెండ్ చేయాలని సూచించినట్టుగా టాక్. ఇక బోర్లబడి బొక్కలు ఇరిగినా బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు. కిషన్ రెడ్డి ఆదాయం తగ్గినట్టుంది. అందుకే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసిన బీఆర్ఎస్ ఆర్టీసీకి ఆదాయ మార్గాలు వెతకాలని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి. ఇకపై సంగారెడ్డిలో పోటీ చేయను. ప్రజలు నన్ను రిజెక్ట్ చేయలేదు, నేనే వారిని రిజెక్ట్ చేశా. ప్రజల మీద అలిగితే ఎట్లనే జగన్న. కాంగ్రెస్ నిన్న విస్తృత సమావేశానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఇక స్మితా సబర్వాల్ అవుట్. 10 ఏళ్ల తర్వాత సీఎంఓ నుంచి ఎగ్జిట్. మరో 25 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా. మొత్తంగా 29 మందికి స్థానచలనం. సీఎం ఓఎస్డీగా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, పురావస్తు శాఖ డైరెక్టర్ గా భారతి హోలీకేరి. మంచిగా చేసినావు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ ఈమె స్మితా సబర్వాల్. 23 మంది ఐపీఎస్ ల బదిలీ. 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు సైతం. క్యాట్ ఉత్తర్వులు చెలవు. డిఓపిటి నిర్ణయమే ఫైనల్. ఏపీ తెలంగాణ మధ్య ఐఏఎస్ ఐపీఎస్ ల కేటాయింపై హైకోర్టు క్లారిటీ ఇచ్చిందట. ఇక తెలంగాణ భవన్ కు నోటీసులు. నిబంధనలకు విరుద్ధంగా భవన్ లో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడంపై ఎప్పట్లోగా ఆఫీసును షిఫ్ట్ చేస్తారో వివరణ ఇవ్వాలని స్పష్టం అంటూ మెల్లగా ఖాళీ చేస్తున్నారు. ఖాళీ కాదు, నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఫస్ట్ పార్టీ ఆఫీసు కార్యాలయం ఏదైతే దాన్ని తీసుకొని దాన్ని దవాఖాన చేయరు. తప్పేమో. మంచిగా ఉంటది. మహిళా రిజర్వేషన్ ను అడ్డుకున్నది కాంగ్రెస్ వామపక్షాలే, కానీ మేము లైన్ క్లియర్ చేశాం. త్రిశూర్ బహిరంగ సభలో ప్రధాని మోడీ. సభకు హాజరైన 2 లక్షల మంది మహిళలు. లోక్సభ ఎన్నికలకు బీజేపీ శంఖారావం పూరించిందట. అమెరికాలో చద్దన్నం క్రేజ్ అంట. ఎగబడుతున్న అక్కడి ప్రజలు. ఓ స్టార్ హోటల్లో ధర $12.99. మన కరెన్సీలో దాదాపు ₹1000 అట. సజ్జన్నమాట. పెరుగు కలిపెట్టి పెడతారు. నిన్నటిది నైట్ అన్నాం. గుర్రం స్వారీ, ఫుడ్ డెలివరీ.
పెట్రోల్ కొరతతో యువకుడు వినూత్న ఆలోచన హైదరాబాద్లోని చెంచల్గూడలో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుందట. ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు గుర్రాన్ని తీసుకుపోయి పెట్రోల్ దాని మీద సంగతి ఇది మరి. సీఎంఓలో సోషల్ జస్టిస్, ఎస్సీ మైనార్టీ ఓసీకి చెందిన ఆఫీసర్ల ప్రయారిటీ, సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఓఎస్డీ పోస్టులో నియామకం. గత ప్రభుత్వంలో అగ్రవర్ణాల వారికే ప్రాధాన్యం ఉండే, ఇప్పుడు అన్ని వర్గాల వారికి సీఎంఓలో అవకాశం కల్పించిండు. అజిత్ రెడ్డి, ఆ తర్వాత చంద్రశేఖర్ రెడ్డి, వేముల శ్రీనివాసు, శేషాద్రి, కాసిం, ఇట్లా అందరికి అవకాశాలు కల్పించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేము సబ్సిడీ ఇస్తాం వచ్చేయండి. అదాని గ్రూప్ ప్రతినిధులకు సీఎం రేవంత్ సూచన. పారిశ్రామిక రంగంలో అమర్ రాజా కీలకమని కామెంట్. పోతాయి కంపెనీలు పోతాయి అట్లని కంపెనీలు పోతాయని కొడితే కదా ఎత్తులు వస్తున్నాయి వస్తున్నాయి. కాళేశ్వరంపై ఎలాంటి విచారణకైనా రెడీ, నువ్వు ఉండాల్సిందే. రాష్ట్రంలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించాం. 100 రోజుల్లో 50 లక్షల కోట్ల సంపద సృష్టిస్తే నేను ఎందుకు కూడకూడదు? తీసుకురాపో. ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పు ఉంది కదా, కడదాం. ఇంకా 42 లక్షల కోట్లు నువ్వే. 50 లక్షల కోట్ల సంపద ఏడేడ సృష్టించడం, అదంతా లిక్విడ్ చేయి, మళ్ళా తీసుకురాపో పైసలు. దరిద్రులు. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేయాలి. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాలేదు బిత్తలేదు, డీలా పడ్డది. ఉంటారో పీక్తారు ఇంకా మీ క్యాడర్. కాంగ్రెస్ 420 హామీలు బుక్లెట్ విడుదల చేసిన బాతాల పోషెట్టి కొడుకు సలీంపేకు. పథకాల్లో లబ్ధిదారులను తగ్గించే ప్లాన్ చేసిందంటూ విమర్శ. ఇవి దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతుందేమిటి? మహిళా కార్పొరేటర్ల భర్తల పెత్తనం ఏంది అని ప్రశ్నిస్తున్న ఓటర్లు. పదవి ఒక్కరిది, పెత్తనం మరొకరిదా? ఇదెక్కడి చోద్యం మహాప్రభు? ఇదేంది మేము ఎక్కడ చూడలే. అన్నదమ్ముల పంచాయతీ ఆచా ఇదేందయో ఇదేంది మేము ఎక్కడ చూడలే అచ్చా డైలాగు. అన్నదమ్ముల పంచాయతీ కాడి నుంచి మొగుడు పిల్లల పంచాయతీలన్నీ మేమే పరిష్కరిస్తామంటున్న కార్పొరేటర్ల భర్తలే పెత్తనం చేసేదానికైతే రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఎందుకంటున్న మేధావులు. కార్పొరేటర్ల భర్తలు ఏమైనా జడ్జా, ప్రభుత్వ ఉద్యోగులా? ఎవరిచ్చారు వీళ్ళకి ఈ అధికారం అంటూ కోడే కూస్తున్న జనాలు. అమోయ్ 25,000 కోట్లు దొరవారు అమయ్ కుమార్ భూమాయ. రంగారెడ్డి జిల్లాలో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలు. కీలక సూత్రధారిగా పాత కలెక్టర్ డి అమయ్ కుమార్. కోర్టులు వివాదాలను లెక్క చేయని వైనం. ప్రభుత్వ భూదాన్ ల్యాండ్స్ మాయం. సప్లిమెంటరీ సేత్వార్ల తయారీకి సహకారం. బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఆయాచిత లబ్ధి. దగ్గరుండి దొంగలకు సర్దిగట్టిన కలెక్టర్ డి అమయ్. సంపూర్ణ సహకారం అందించిన సీసీఎల్ఏ అమ్మాయి. అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి తహసీల్దార్ వంశీమోహన్, ఏడి శ్రీనివాసులు. రంగారెడ్డి జిల్లాల భూములపై కొత్త సర్కార్ నజర్ పెడితే అవినీతి తిమింగళాల మొత్తం నేను బయట పెట్టినా కదా అమ్మాయి కుమార్. 28,000 కోట్ల రూపాయల విలువైన భూములు నేను బయట పెట్టినా. 5 లక్షల కోట్ల విలువైన భూములు అని చెప్పి వెలుగుదిన పత్రిక బయట పెట్టింది. సర్వే నెంబర్లతో సహా చెప్పినాం కదా. ఇక రంగారెడ్డి కలెక్టర్కి వెళ్ళి మళ్ళీ తోటి చేయించినోడు ఎవడంటే సోమేష్ కుమార్ తో చేయించినోడు ఎవడంటే కేటీఆర్. అది లెక్క. మీరు వాళ్ళ మాటలని ఇవాళ మీరు బుక్ అయిపోయారు. నువ్వు జైలుకు పోక తప్పదు అమయ్ కుమార్, నీకు తప్పది. ఈ నుంచి మళ్ళీ మేడ్చల్ పోయింది. మేడ్చల్ కూడా మంచిగా ఖాళీ చేసిండు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే. కేరళ మహిళలు ఉత్సాహం ప్రశంసనీయం. స్వాతంత్ర పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారు. ధైర్య సాహసాలకు, శ్రమకు ఆదర్శంగా నిలిచారు. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ. టార్గెట్ ఎంపీ ఎలక్షన్స్ అన్ని స్థానాల్లో గెలిచేలా వ్యూహరచన. 6 గ్యారంటీలు పక్కా అమలు. లోక్సభ ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చ. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారంటూ ఒక వార్త. కేరళ ప్రత్యేకత ఉంటుంది కదా, కేరళ మాతృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. అవును. ఆదాబ్ ఎఫెక్ట్. వరుస కథనాలకు రాష్ట్ర సర్కార్ స్పందన. మైనార్టీ గురుకుల కార్యదర్శి షఫీవుల్లా బదిలీ. రింగ్ మాస్టర్ లతీఫ్ పై కూడా యాక్షన్ తీసుకుంటా ఉన్నారట. ఇక బీఆర్ఎస్ కు 683 కోట్ల విరాళాలు. ప్రాంతీయ పార్టీల విభాగంలో బీఆర్ఎస్ టాప్ ప్లేస్ అంట. బీఆర్ఎస్ పార్టీకి వారి నేతలు ఇచ్చినవే ఎక్కువ. మాజీ మంత్రి మల్లారెడ్డి 5 కోట్ల పైమాటనే ఇచ్చినట బీఆర్ఎస్ పార్టీకి. ఇక 26 మంది ఐఏఎస్ల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పలువురికి పోస్టింగ్లు ఇచ్చినట. ఇక కాంగ్రెస్ మంత్రుల్లో అహంభావం కనిపిస్తోంది. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అన్న మంత్రుల కౌంటర్. కొందరు మంత్రుల్లో అహంభావం కనిపిస్తోందని ఆగ్రహం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. జపాన్ పై ప్రకృతి కోపం. పెరుగుతున్న జపాన్ భూకంప మృతుల సంఖ్య. బుధవారం సాయంత్రానికి 63కి చేరిన మృతులు. రైట్గా అమర్ రాజాకు సహకరిస్తాం. విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటిస్తుందని ముఖ్యమంత్రి. దాడులు ముమ్మరం. హమాస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయెల్. లెబనాన్ రాజధాని బిరుట్లో ఆల్ అరౌరీపై దాడి. హమాస్ డిప్యూటీ చీఫ్ సలేహ్ ఆల్ అరౌరీ హతమైనట్టు ఒక వార్త. ఇవి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అయితే ఇక ఈనాడు. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా. ఫైనాన్స్ కమిషన్ మెంబర్. సెక్రటరీగా స్మితా సబర్వాల్.
సీఎం కార్యాలయ ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు, టీఎస్పీఎస్సీ సైతం వెయిటింగ్ లో ఉన్న పలువురికి పోస్టింగ్లు ఇచ్చిరంటూ వార్త. ఇక ఇక్కడ చూస్తే తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలి, కాంగ్రెస్ అగ్రనేతను కోరుతూ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం. పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి దీపాదాస్ మున్షి. గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పిప్పి చేసిందని చెప్పి బట్టి విక్రమార్క చెప్పిండు. ఇక రాష్ట్రాన్ని బరాసా దోచుకుంది, నెల కాకముందే మా హామీలపై ఆ పార్టీ పుస్తకం విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. 20 నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తామని ఆయన వెల్లడి. కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం, క్లీన్ ఎనర్జీ కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమర్ రాజా అదానీ సంస్థల ప్రతినిధులతో చర్చలు. నిర్ణయం కేంద్రానిదే, అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపు కేసులో హైకోర్టు ఆదేశం. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలు పాటించాలని సూచన. నెలాఖరులోగా మరో హామీ అమలు, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో జమ చేయబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెలాఖరులోగా హామీ అమలు చేయబోతా ఉంది. పెట్రోల్ ధరలను తగ్గించట్లేదు స్పష్టం చేసిన కేంద్రం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయని వెల్లడి. ఇరాన్ రక్తసిక్తం, ఇక జంట పేలుళ్లతో 103 మంది దుర్మరణం, 188 మందికి పైగా గాయాలు. ఇప్పుడు రామోజీరావు గారు ఇంకా మీరు మారరా? ఏ తోటలో కానీ ఇది తీసుకొచ్చి ఇంత పెద్ద ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఇగో గిదా ఇప్పటికీ ప్రారంభించింది ఒక్కటే, ఎగ్గొట్టేందుకు కాలయాపన. బరాసా విమర్శలు చేస్తా ఉంది. మన సిగ్గుండాలి ఆదరణ మీ మైలపోలు తీయాలిగా. కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దు, మొదటి లింక్ కు సంబంధించి చెల్లింపులు పెండింగ్ లో పెట్టాలన్న సర్కార్. చిన్న మొత్తాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయం. 600 కోట్లతో 7,500 మంది గుత్తేదారులకు ఊరట లభించబోతా ఉందట. మన కాంట్రాక్టర్లు ఎవరైతే తెలంగాణ కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లులు చెల్లించాలనుకుంటారు కాళేశ్వరం యాపి. తెలంగాణ బలం గలం బారాసానే ఇక బంజేయి రామోజీరావు. ఇక్కడ ఈయన వార్తలు చూడు. ఇక్కడ గల్లా జయదేవ్ది వీళ్ళకి సంబంధించిన వార్త వేసిండు. వేసి అసలు ఒరిజినల్ గా రేవంత్ రెడ్డి గారు చేసిన విమర్శను చిన్న డబ్బాలో వేసి ఇక ఈ దార్కారు చేసిన ఇంత పెద్ద 420 అని ఇంకా జర పెద్దగా పెట్ట నుంచి నువ్వు తీరు మార్చుకోవాల్సిందే రామోజీరావు గారు. ఎందుకంటే మొన్నటిదాకా కేసీఆర్ ను జోకినవు తక్కెట్లేసి అయిపోయింది. మొత్తం సంపద లూటికి నువ్వు కూడా కారకుడివే. పార్లమెంట్ లో రాష్ట్రం కోసం కొట్లాడేది మేమేనట. ఏం కొట్లాడుతావు నువ్వు? లొటపీసి కొట్లాడేది ఇంకేమున్నది నీ తన కొట్లాడి అట్లా తప్పది. అక్కడ పోయి కొట్లాడలేదా వాళ్ళు? క్యాంటీన్ కాడ ఇట్లా ప్లకార్డులు పెట్టుకోలేదా వాళ్ళు? అది బండి సంజయ్ గారు బయట పెట్టి అన్నదాతల ఆగ్రహ జ్వాలలు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమపై రైతుల దాడి. ప్రహరీ తాత్కాలిక కట్టడాల కూల్చివేత, పలు వాహనాల అద్దాలు ధ్వంసం, ఓ వాహనానికి నిప్పంటూ ఒక వార్త. ఇక పాత నేరస్తులపై నిఘా. 561 మంది సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ. ఆన్లైన్ నేరాల నివారణకు సైబర్ ల్యాబ్ నిరంతర గస్తీ. పోండి నాకు ఎవరొద్దు, గెట్అవుట్. ఎవరు లేని అనాథను ఆఖరికి కుటుంబాలను చీల్చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి పైన ఈ కార్టూన్ తెలంగాణలో కార్టూన్. ఇక ఈమె గద ఎత్తినాడే తొడగొట్టినాడు. పాపం కాక గురించి బగ్గుమన్న ఇథనాల్ రైతులపై లాఠీ చార్జ్. ఇథనాల్ పంచాయతీ కేసీఆర్ ఉన్నప్పటి నుంచి అవుతుందిగా, అప్పుడే వార్త రాలే. దీనికి కారణం ఎవరు? మీరే కదా, మీ పెనిమిటే ఆయన్ని. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకించి పరిశ్రమ తెచ్చితే మీ కూడా కేసీఆర్. ఇప్పుడే తెలంగాణ బలం దళం గలం చూడు. ఇంకేమన్నా కాదు ఇక ఆలాహలం అంతే. తెలంగాణకు ఆలాహలమే బీఆర్ఎస్. ఆలాహలం అంటే విషం. సిరాజ్ సఫారీ సీఎంతో అదానీ భేటీ. అదానీ ఎట్లా రాసుకొచ్చింది? సీఎంతో అదానీ భేటీ అయినట్టు అంటే ఎట్లా రాసుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. అదానీ అంటే సహజంగానే బీజేపీ అని చెప్తారు. సీఎంతో అదానీ భేటీ అయినట. సీక్రెట్ ఏదో భేటీ అయినట్టుగా. రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరిస్తాం. అదాని గ్రూప్ అక్రమాలపై సెబీ శీతకన్ను పెడతా ఉందట. ఇక రామంది చదివినా ఒకటే చదువుకున్న ఒకటే, అది చచ్చిపోయిన పార్టీ. ఆ పార్టీ లేచే పరిస్థితులు లేదు. ఇక దింపుడు గాళ్ళ మీద ఎండిశంతో నీళ్లు పోసి చివరి ప్రయత్నాలు. భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు. 18 మంది ఐఏఎస్లు, 20 ఐపీఎస్లు. సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా సర్వే సంగీత. మేము బయట పెట్టినటువంటి భూ కబ్జాల వ్యవహారం కనుక తప్ప అంటే ఇప్పుడు కౌంటర్కు దిగిమే ఇది దొరికిపోయినామని ఇప్పుడు ఏం చేస్తాం అంటుండే. ఇరాన్ లో మారణకాండ, 103 మంది మృతి. మే 10 నుంచి టీఎస్ఎం సెట్ సంక్రాంతి సెలవులు 6 రోజులు. బాత్రూమ్ వెళ్తే బయోమెట్రిక్. టాయిలెట్లకు వెళ్ళొచ్చిన ప్రతిసారి అభ్యర్థుల తనిఖీ తప్పనిసరి. అధికారులు, అబ్జర్వర్లు, సహాయకులు జేఈ నిర్వహణ.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ టైటానిక్ కన్నా 5 రెట్లు పెద్దది ఈ నెల 27న ప్రారంభం కాబోతా ఉందట. భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు. దేశంలో క్యాన్సర్ భూతం, తెలంగాణలో కేసీఆర్ భూతం. జిఎస్డిపిలో తెలంగాణ టాప్ ఉందట. జిఎస్డిపిలో ఈ బంజాయి ఈ డ్రామాలన్నీ ఇక తగ్గింది చూడు, మెల్లగా తగ్గింది. 3,20,000 ఆడికి 3,77,000 వచ్చింది. ఇంకా ఎత్తున్నది, ఇంకా ఏది అటో ఇటో ఎత్తు కవర్ చేయకపోతే ఇచ్చేది పోతుంది కదా. ఇక తెలంగాణకు బీఆర్ఎస్ బలహీనం వస్తుంది తెలంగాణకు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ అనేది గత చరిత్ర కేసీఆర్